అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హరే కృష్ణ మూవ్మెంట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇవాళ మనం గాదిరాజు ప్యాలెస్లో నిర్వహించుకుంటున్నాం. భగవంతుడు భగవద్గీతలో చెప్తారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామ యుగే యుగే. అంటే భగవంతుడు అవతరణకు కారణం 3 కారణాలు. ఒకటి ఏంటంటే భక్తులను రక్షించడానికి, 2 దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని పునరుద్ధరించడానికి. ఈ 3 పర్పస్తో శ్రీకృష్ణ భగవానుడు ద్వాపరయుగంలో అవతరించడం జరిగింది. ఆ అవతరించిన సందర్భంగా ఈ యొక్క కృష్ణ జన్మాష్టమి వేడుకలు మనం ఇవాళ విశాఖపట్నం నిర్వహించుకోవడం జరుగుతుందండి. గత 15 సంవత్సరాలుగా విశాఖపట్నంలో నిర్విరామంగా భక్తుల యొక్క సపోర్ట్తో, పబ్లిక్ యొక్క సపోర్ట్తో, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి సపోర్ట్తో చాలా అత్యద్భుతంగా శ్రీకృష్ణ జన్మాష్టమి మనం వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. కొన్ని వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వస్తున్నారు, స్వామివారి దర్శనం చేసుకున్నారు, హరినామ జపం చేస్తున్నారు. కలియుగ వరప్రదాయిని అయినటువంటి హరే కృష్ణ మంత్రం కూడా జపం చేస్తున్నారు. ఎందుకు ఇలా అన్నానంటే కలియుగ వరప్రదాయిని అంటే కలి సంతాన ఉపనిషత్తు చెప్తారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఇది షోడశక నామ్నాం. ఈ 16 పదాలు కలి కల్మష నాశనం, కలిగిన కల్మషాన్ని నశింపజేస్తాయి. నాతః పరతరోపాయ, దీనికంటే వేరే ఉపాయం ఏది లేదు. సర్వ వేదేషు దృశ్యతే, అన్ని వేదాలు దీని గురించే చెప్తున్నాయి. అంటే సమస్త వేదాల యొక్క సారాంశం ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం. ఇది సాక్షాత్ శ్రీకృష్ణ భగవాన్ మనకి ఇచ్చినటువంటిది. సో కాబట్టి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి హరే కృష్ణ మంత్రాన్ని ఆయన పుట్టినరోజున వేలాది మంది భక్తులకు ఇవ్వాలనేది మా కాన్సెప్ట్. ఆ సందర్భంగా ఈ జన్మాష్టమి రోజున మనం బయట హరినామ జపయజ్ఞం ఒక పెట్టడం జరిగింది. కొన్ని వేలాది మంది ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 5,000 to 6,000 మెంబర్స్ హరినామ జపం చేయడం జరిగింది. వాళ్ళందరూ భగవంతుని సంతోషపెట్టడం జరిగిందండి. అలాగే కొన్ని వేలాది మంది మనం చూస్తున్నాం, దర్శనం చేసుకున్నారు, స్వామివారి యొక్క వియ్యాల సేవ చేస్తున్నారు. ఇంత అత్యద్భుతమైనటువంటి రాధా బృందావన్ చంద్ర అంటే బృందావనంలో స్వామి ఎలా ఉంటారో అంత అత్యద్భుతంగా ఇక్కడ మనం ఇవాళ స్వామిని అలంకారం చేయడం జరిగింది. సో ఎంతోమంది వస్తున్నారు, ఎంతో దర్శనం చేసుకున్నారు. అలాగే మహాప్రసాదం వచ్చిన భక్తులు కాదనకుండా అన్లిమిటెడ్గా మనం ప్రసాదం అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. సో మా గురువు గారు చెప్తారు, ఎక్కడైతే మన మందిరం ఉంటుందో అక్కడంతా అన్లిమిటెడ్ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ జరగాలంటున్నారు. సో మేము వచ్చిన ప్రతి ఒక్కరి భక్తులు కాదనకుండా టిల్ లాస్ట్ గ్రెయిన్ ఉందంటే వాళ్ళకి పెడతాం. ఇన్ఫ్యాక్ట్ మాకు కూడా ఉండకపోవచ్చు, నో ప్రాబ్లం, బట్ వచ్చిన భక్తులందరికీ ప్రసాదం ఇవ్వాలనేది మా యొక్క అభిమతం అండి. సో మా గోల్ నామం డిస్ట్రిబ్యూషన్, హరినామం డిస్ట్రిబ్యూషన్ అండ్ మహాప్రసాదం డిస్ట్రిబ్యూషన్. సో ఈ 2 మాకు ఈ జన్మాష్టమి రోజున ఆ స్వామివారి యొక్క కృప వల్ల, దయ వల్ల అందరికి ఇవ్వగలుగుతున్నాం. అందరికీ కూడా స్వామివారి యొక్క బ్లెస్సింగ్స్, విశాఖపట్నం ప్రజలందరికీ కూడా బాగుండాలి, సస్యశ్యామలంగా, సుభిక్షంగా అంటే ఈ యొక్క భగవంతుడి యొక్క నామస్మరణ, ఈ ప్రసాదం అనేది చాలా ఇంపార్టెంట్. అది కృష్ణాష్టమి రోజు మేము చక్కగా చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇవాళ లాస్ట్ డే ఆఫ్ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్. ఇవాళ రాత్రి 9:30 గంటలకు మహాభిషేకం, అలాగే అర్ధరాత్రి 12 గంటలకు భగవంతుడు పుట్టిన గడియలకి మహామంగళారతితో, సంకీర్తనంతో ఈ యొక్క జన్మాష్టమి వేడుకలు ఇక్కడ మనకి కంప్లీట్ అవుతాయి. రేపు 27వ తారీఖు మా గురువు గారు మీరు చూస్తే విగ్రహం ఇక్కడ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుని వారు, మా ఆచార్య వారు, వారికి ఆవిర్భావ దినోత్సవం నెక్స్ట్ డే ఆఫ్ జన్మాష్టమి. అది రేపు మా గంభీర క్షేత్రంలో ఎక్కడైతే మా హరే కృష్ణ మందిరం జరుగుతుందో ప్రాంగణంలో, ఆ ప్రాంగణంలో గురువుగారి యొక్క ఆవిర్భావ దినోత్సవం, అక్కడ అభిషేకంతో పాటు మహాప్రసాదంతో ఈ యొక్క జన్మాష్టమి వేడుకలు 2024 కంప్లీట్ అవుతాయండి. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి గాదిరాజు ప్యాలెస్ ఈ ఉత్సవం ఇంకెవరైనా భక్తులు దర్శనం చేసుకోకపోతే మీరందరూ దయచేసి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని, నామజపం చేసుకొని, ఆ మహాప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము విశాఖపట్నం వాసులు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. శ్రీకృష్ణ జన్మాష్టమి మహామహోత్సవ్ కి జై. శిల ప్రభుపాద్ కి జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.